సామాన్య భక్తులకు దర్శనం కల్పించే విధంగా టీటీడీ చర్యలు చేపట్టింది. మొదటి 3 రోజుల పాటు ఈడిప్ విధానంలో టికెట్లు కలిగిన భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీ మిగిలిన 7 రోజుల పాటు దర్శన భాగ్యం కల్పించేలా చర్యలు తీసుకుంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఎలాంటి టోకెన్స్, టికెట్స్ లేని భక్తులను ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి క్యూ లైన్లో టీటీడీ అనుమతిస్తోంది. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉండడంతో టీటీడీ ముందస్తుగా విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు టోకెన్లు లేని భక్తులు నేరుగా వైకుంఠం 2 ద్వార దర్శనానికి వెళ్లే వెసులుబాటు కల్పించినట్లు ముందుగానే అధికారులు వెల్లడించారు. సర్వ దర్శన క్యూ లైన్ను ఆక్టోపస్ సర్కిల్ నుంచి క్రమబద్ధంగా తీసుకుంటుండగా భక్తులు తోపులాట లేకుండా క్యూ లైన్లో వేచి ఉండాలని సూచించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాదం, తాగునీరు, పాలు వంటి మౌలిక వసతులను నిరంతరంగా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు టీటీడీ తెలిపింది. అదేవిధంగా వైద్య శిబిరాలు, శుభ్రత ఏర్పాట్లు, భద్రతా చర్యలను మరింత పటిష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులు టీటీడీ సూచనలు పాటిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.